జై భవానీలు. ఓం శ్రీ మాత్రే నమః. 20 సంవత్సరాల నుంచి పిల్లల పుట్టని వాళ్ళ కోసం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్న దొడ్డిగుట్ల అనే ఊరిలో కవల పిల్లల బావి అని చాలా రోజుల నుంచి వింటున్నాను. అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రయాణం చేశాను. అయితే బస్సు ప్రయాణం చేయడానికి ఫెసిలిటీస్ అయితే లేవు. ఆటో బాడిగా మాట్లాడుకొని ప్రయాణం చేశాను. ఆటో వాళ్ళని నమ్మకండి, అదిగో వచ్చేసా. దొడ్డిగుంట్ల దగ్గరే ఉన్న కవల పిల్లల బావి చూసారా, బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ పెద్దగా రోడ్డు వేసి అమ్మవారిది చిన్న గుడి అన్నమాట. పెద్దగా ఇక్కడ సంతానం లేని వాళ్ళ కోసం పెద్ద గుడిగా ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయంట. చాలామందికి సంతాన యోగం కలిగింది. ఒక ఆవిడికి 3 నెలలు ఉందామని రూమ్ తీసుకొని ఉంటే సంతానం వెంటనే కలిగే ప్రయోజనం కలిగిందని అంత హడావుడి అయితే చేసింది అక్కడ. చాలామంది సంతానం కలిగిన వాళ్ళు ఇక్కడ అమ్మవారిని పెద్దగా గుడి కట్టడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చూడండి, చుట్టూరు పచ్చని పొలాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. నాకైతే ఇక్కడే ఉండాలనిపించింది. నేను వెళ్ళిన కొంత సమయమైనా సరే అక్కడే ఉండాలని చాలా అనిపించింది భవానీ. అదిగోండి, వాటర్ క్యాన్లో వాటర్ పెట్టేస్తున్నారు అక్కడే, వాటర్ బాటిల్స్లో. అప్పుడే సంతానం లేని వారి కోసం సప్లై అవ్వడానికి చేయడానికి వాటర్ క్యాన్లో వాటర్ పెట్టేస్తున్నారు. నా తెలియపోయినా చూసేశాను, అర్థమైపోయింది. ఎవరిని సంప్రదించకుండానే సైలెంట్గా వెళ్ళి ఆ బావి అదేనా అని చెప్పి దగ్గరికి వెళ్తున్నాను. అయితే వాళ్ళని కూడా ఏమే మాట్లాడకుండా సైలెంట్గా ఆ బావి వాటర్ ఎలా ఉందా అని చూశాను. చూస్తే వాళ్ళైతే క్యానులు టిన్నుల్లో కట్టుకొని వెళ్తున్నారు. 10 గ్రామాలకి ఆ నీరుని తీసుకువెళ్తారంట. ఇక్కడి నుంచే బావి నీరుని చాలా తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి. ఇక్కడ టెంకాయలు, పసుపు, కుంకుమ అన్నీ వేస్తారని చాలా పవిత్రంగా చూసుకుంటున్నారు బావిని. ఎవరిని ఊరుకోరు. చాలా అయితే ఫిల్టర్ చేసినట్టున్నాయి. అదిగోండి, బోర్డు కనిపిస్తుందా? ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు సప్లై అయితే పంపిస్తారు. కాబట్టి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సంతానం లేనివారు. అయితే లేకపోతే మీ సొంత వెహికల్ పెట్టుకొని రండి. చూడండి వైట్గా ఎంత బాగున్నాయో. సరే, నేనే ఒక బకెట్ తీసుకొని తోడుకొని వాటర్ ఎలా ఉన్నాయో చూద్దామని ట్రై చేస్తున్నాను. తీసుకొని వాటర్ చక్కగా దగ్గరలోనే ఉన్నాయి. వాటర్ కూడా చాలా లోతు కూడా ఏం లేవు వాటరు. సరే, నేను దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చా కదా, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. హ్యాండ్ వాష్ చేసుకొని అసలు ఎంత శుభ్రంగా ఉన్నాయంటే మినరల్ వాటర్ కూడా పనికిరావు. ఈ వాటర్ని తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఫ్రిడ్జ్లో కానీ వేడి చేసుకొని కానీ అస్సలు తాగకూడదట ఇక్కడ. సరేనని సంతానలక్ష్మి అమ్మవారిని పిలిచి తీర్థం తీసుకున్నాను. ఇక నాకైతే ఒళ్ళు పులకరించింది, మామూలుగా లేదు. ఈ సంతానలక్ష్మి అమ్మవారు సాక్షాత్తు ఈ బావిలోనే ఉందని నాకు అమ్మవారు చెప్పారు. ఖచ్చితంగా ఈ నీరుని ప్రతి ఒక్కళ్ళు తాగి సంతాన యోగం కలగాలని, అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. సరేనని సంతానం లేని వాళ్ళకి అన్ని బాటిల్స్లో నేనైతే తీసుకురాలేను కదా, ఒక బాటిలే తీసుకువెళ్ళాను. ఆ బాటిల్లో వాటర్ పట్టుకుందాంలే అని నేను ఒక వాటర్ బాటిల్లో పట్టుకున్నా. ఎందుకంటే కొంతమందికి సంతానం లేని వారికి తీర్థం ఇద్దామని ఒక్క బాటిల్లో వాటర్ పోసుకున్నాను. అసలు మినరల్ వాటర్ కూడా పనిచేయవు, అంత తియ్యగా ఉన్నాయి భవానీలు. సరేనా? ఇక్కడ ఉన్న నివాసులు మాట్లాడిన విధానం వినండి. వాళ్ళు కూడా ఏం చెప్పారో వినండి, మీకు అర్థమవుతుంది. సరేనా భవానీలు? ఇక్కడ కవలపిల్లల బావి పెద్ద దొడ్డిగుంట దగ్గర ఇక్కడ ఈ గ్రామంలో ఉంటారు కదా నివాసం. ఇక్కడ నీళ్లు అడుగుతున్నాను వినండి. భవాని, ఈ వాటర్ ఎక్కడికి?
ఈ వాటర్ వాడుకోవడానికి వాడుకోవడానికేనా? ఆహా. మరి ఇక్కడ ఎంతమంది పిల్లలు కవల పిల్లలు ఉన్నారంటున్నారు? మినిమం అయితే ఇప్పుడు కొత్తగా పుట్టిన గట్ట అయితే 130 జంటలు ఉన్నారండి. 130 జంటలు ఉన్నారా? ఒకేలాగుంటారా అందరూ? ఒకేలా ఉంటారండి కవల పిల్లలు. ఒకేలాగుంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బావి ఉంది? ఎన్ని సంవత్సరాలు? మా పూర్వకాలం నుంచి ఒక 120 సంవత్సరాల పై నుంచి ఉందంట. 120 సంవత్సరాల నుంచి. ఇంత స్వచ్ఛంగా ఉంది, ఏమన్నా ఫిల్టర్ చేస్తారా వాటర్? ఏ వాటర్ కూడా ఫిల్టర్ చేయడం అవసరం లేదండి. ఇలాగే తాగితేనే కవల పిల్లలు పుడతారండి. నీళ్ళు చేసుకుని కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగితే మాత్రం కవల పిల్లలు కలగరా. ఈ వాటర్ కానీ చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఆరోగ్యం, ఒంటిలో ఉన్న రోగాలు కూడా నయమవుతాయా? నయమవుతాయా? ఎక్కడెక్కడ నుంచి వచ్చే మొత్తం చూసుకునే కదండి మొత్తం. అదే మొత్తం చూసుకున్నారు ఆల్రెడీ. అంటే 3 నెలలు వాడాలి అంటున్నారు కదా, అందుకని. 3 నెలలు కంటిన్యూ అంటే 3 నెలలు వాడాలని మేము చెప్తా ఉండేది. కంటిన్యూ అయిపోతే నెల 15 రోజులకి నెలకి కూడా కన్ఫామ్ అయిపోతుంది ఈ వాటర్. ఈ ఎవరైనా ఈ పూర్వీకులు ఏమైనా కట్టించిందా బావి ఇది? పూర్వీకులు తొలి కట్టించిందండి. అయితే సంతాన లక్ష్మి అమ్మవారి గుడి చిన్నగా ఉందేంటి భవాని? చిన్న డెవలప్మెంట్ చేస్తానంటారండి. చేస్తారా? అది అంతే కదండి. బోర్డు పెట్టించారు. అదే ఇప్పుడు సిమెంట్ రోడ్డు కూడా పడుతుందండి. రోడ్డు పడుతుందా? అయితే రోడ్డు కూడా పడి మొత్తాన్ని చేస్తారు. ఓకే ఓకే. అదే అమ్మవారి గుడి పెద్దది అవ్వాలని నా ఆశ. ఎవరైనా సంతానం లేని వాళ్ళకి కలిగితే ఖచ్చితంగా కట్టించే నా భక్తులు ఉన్నారు చాలామంది. వాళ్ళు వచ్చి కట్టిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అమ్మవారి. 3 నెలలు కూడా తాగిన వాళ్ళకి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు కూడా కాలపిల్లలు కలిగారు. ఈ 3 నెలలు కూడా ఇక్కడ ఉండెళ్ళారా? ఊర్లో అద్దె తీసుకుని 3 నెలలు కూడా పొద్దున పూట వచ్చి తాగం చేసి నీళ్ళు పట్టుకుని వండుకొని తిని తాగి ఈ నెలలో తాగడం. కవలపిల్లలు పుట్టారండి. కవలపిల్లలు పుట్టారా? ఆవిడ మొన్న ఇక్కడికి వచ్చి మొత్తం 3 నెలలు గట్ట అడవుడు చేసిందండి. అవునా? జై భవాని. 3 నెలల క్రింద చాలా పవిత్రంగా చూసుకుంటాం. చాలా పవిత్రంగా చూసుకుంటారా? అదే బయట నుంచి వచ్చి ఏం చేస్తారంటే ఏమైనా పడేస్తారేమోనని కొబ్బరికాయలు కూడా పడేస్తున్నారు. పడేస్తారు కదా. అవును. అలా చేయడం వల్ల మేము అందరూ కూడా ఎక్కడే కదా వాటర్ తాగుతుంటా. అవునవును. అందరూ తొక్కిళ్ళో ఇలా ఉంటుంది కదా అసలు. దాని గురించి పూర్వకాలం ఈ పూర్వకాలం నుంచి ఉంటుంది అనమాట. ఎన్ని ఊళ్ళు వాడతారు ఈ బావి వాటర్? చుట్టుపక్కల 7 ఊర్లు కూడా ఇదే వాటర్ తాగుతారండి. 7 ఊర్లు? 7 ఊర్లు ఏంటి ఉందండి. ఇప్పుడు డెవలప్ అయ్యాక తెలిసాక ఎక్కడి నుంచో వస్తున్నారా? ఓకే ఓకే. 7 ఊర్ల నుంచి వస్తున్నారు ఇక్కడికి. బస్సు సదుపాయం ఉందా? బస్సు సదుపాయం కట్టాలి. మాకు డైలీ ఉంటుందండి. బస్సు సదుపాయం డైలీ ఉంటుందా? డైలీ ఉంటుంది బస్సు సదుపాయం. పొద్దున్న 9 గంటలకు వస్తుందండి. సాయంత్రం 4 గంటలకు వస్తుంది. 4 గంటకి వస్తుందా బస్సు ఇక్కడికి? 4 గంటలకు వస్తుంది. ఓకే. 3 ఆ టైంకి వస్తుందా? ఓకే. గుడి ఇక్కడే కట్టించేస్తారా? అమ్మ ఉన్న ప్లేస్లోనే స్వయంగా వెలిసిందా? అమ్మవారిని ప్రతిష్ఠించారా? అమ్మవారు అయితే ఇది గుడి నుంచి తెలిసాక ఓన్లీ ప్రతిష్ఠించారండి. అలాగా ఆ తర్వాత మళ్ళీ మా అమ్మ కూడా పెడతారా? అయితే అమ్మవారిని మరి స్టోరీ చెప్తున్నా అన్నావుగా, ఇదండి ఇదే స్టోరీ. ఏది స్టోరీ చెప్పు. ఇప్పుడు ఇక్కడ పూర్వకాలం నుంచి ఉన్న స్టోరీ అండి. ఆవిడ నీళ్ళు తాగడం వల్ల ఇలా పుట్టడం వల్ల ఆవిడ ఎలా గెలిచిందని సంతాన లక్ష్మి బోర్డు పెట్టించారు. బొమ్మ ఆవిడ విగ్రహాలు పెట్టేసి బోర్డు చేయడం అది జరుగుతుంది. అంతేనా? ఓకే ఓకే. సరే, థ్యాంక్ యూ భవాని. మీ పేరు? ధర్మారావు. ధర్మారావు. జై భవాని. చాలా చక్కగా చెప్పాడు కదా భవాని. ధర్మారావు భవాని మన ఛానల్లో. సరే భవాని, సర్వే జనా సుఖినో భవంతు. జై భవాని.